అందరికి. మనం ఈ రోజు హైదరాబాద్ లోనే బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ లో ఉన్నాము. బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఏది అనుకుంటున్నారా? అదే అండి నుమాయిష్. నుమాయిష్ లో ఈసారి ఏమున్నాయి, ఎలాంటి స్టాల్స్ ఉన్నాయి, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క స్టేట్ కి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అనేవి, అలాగే ఫుడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా మనకి నుమాయిష్ ఎగ్జిబిషన్ లో చూడొచ్చు. సో ఫస్ట్లీ ఈ ఇయర్ లో ఏం స్పెషాలిటీస్ ఉన్నాయి? సో ఫస్ట్లీ ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటంటే కేఫ్ నిలోఫర్ అనేది ఫస్ట్ టైం నుమాయిష్ లో ఈసారి ఎస్టాబ్లిష్ చేశారు, అంటే ఈసారి స్టార్ట్ చేశారు. అలాగే ఓన్లీ ఈ ఫుడ్ ఐటమే కాకుండా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా మనం నుమాయిష్ లో చూడొచ్చు. సో ఫస్ట్లీ మనం నుమాయిష్ ని ఎక్స్ప్లోర్ చేసి అందులో ఏది బెస్ట్, ఏది అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి, అలానే డ్రెస్సెస్ ఉన్నాయి కాబట్టి ఏది హైయెస్ట్ కాస్ట్ లో ఉన్నాయి, ఏది లోయెస్ట్ కాస్ట్ లో ఉన్నాయి, ఏది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి, ఫ్యామిలీకి సంబంధించిన డ్రెస్సెస్ ఉన్నాయి, ఇంటి ఆర్గనైజ్ చేసే థింగ్స్ ఉన్నాయి, అలానే చాలా వెరైటీస్ ఉన్నాయి నుమాయిష్ ఎగ్జిబిషన్ లో. సో ఫస్ట్లీ మనం చూసి అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో కమ్. సో మనం నుమాయిష్ లో ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి, చాలా డ్రెస్ స్టాల్స్ ఉన్నాయి. మోస్ట్లీ చెప్పాలి అని అంటే డిఫరెంట్ టైప్, ఒక్క స్టేట్ కి సంబంధించింది అని కాదు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జైపూర్, ఢిల్లీ, రకరకాల స్టేట్ కి సంబంధించిన రకరకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, అలాంటి డ్రెస్ స్టాల్స్ ఉన్నాయి. సో మనమైతే ఫస్ట్లీ డ్రెస్సెస్ లో ఉన్న స్ట్రీట్ లో ఉన్నాము. ఇక్కడ ఎన్ని కలర్ ఆప్షన్స్, ఎన్ని మోడల్స్, పెద్దలకి పిల్లలకి అందరికి ఉన్నాయన్నమాట. సో మనము నుమాయిష్ ఎగ్జిబిషన్ లో మనం టాప్ 10 ప్లేసెస్ ని చూస్ చేసుకుందాము. సో ఫస్ట్ ప్లేస్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొత్తం యాంటిక్ పీసెస్ లాగా ఉంది షాప్. సో మనతోటి షాప్ ఓనర్ కూడా ఉన్నారు, వాళ్ళతో అడిగి ఈ షాప్ లో ఏం స్పెషాలిటీ, ఇవి ఎప్పటి నుంచి, అంటే వాళ్ళు ఇలాంటి ఏమైనా వాళ్ళే హోమ్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నారా అనే దాని గురించి మనం మాట్లాడి తెలుసుకుందాం. हेलो सर. हेलो. सो ये शॉप पूरा एंटीक पीसेस जैसा भरा हुआ है, तो कितने साल से आप ये बिजनेस कर रहे हैं? ये हमारा फैमिली बिजनेस है और ये एंटिक है, राजस्थान का है, जोधपुर का. तो आप कितने साल से कर रहे हैं? ये फैमिली पुराना बोलते हो आपके पापा? हाँ, ये हमारा फैमिली बिजनेस है. जी. तो आप हर साल ये नुमाइश में एग्जीबिशन में आते क्या? ये फर्स्ट टाइम आया. तो एक्सपीरियंस कैसा है नुमाइश का? नॉट फॉर बैड. अभी देखते हैं. तो सेल्स हो रहे क्या? सब लोग आ रहे, पूरा देख रहे, तो कुछ हुआ आपको, कुछ प्रॉफिट लग रहा क्या? हाँ, उम्मीद तो लग रही है कि अच्छा रिस्पॉन्स मिलेगा. लास्ट 15 डेज पिकअप कर रहा है, पिकअप कर रहा है धीरे धीरे. अभी स्टार्ट हुआ ना, तो थोड़ी दिन के बाद पूरा हो जाता क्या? ఓకే, థ్యాంక్ యూ. సో మనం చూసుకున్నట్టయితే ఇది వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అంట. సో ఇది ఈ షాప్ లో చాలా యాంటిక్ పీసెస్ ఉన్నాయి అండ్ చాలా బ్యూటిఫుల్ గా క్యూట్ థింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్యూట్ మనకు ఒక చిన్న వుడెన్ లాంటిది ఒక డైనింగ్ టేబుల్ లాగా ఒకటి సెటప్ చేసిండ్రు. లేకపోతే మనం ఇది మనం ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం హాల్లో కానీ వరండాలో మనకు ఇట్లా పీస్ఫుల్ గా ఉండే చోట్ల కూడా మనం ఇలాంటి క్యూట్ సెటప్ చేసుకోవచ్చు. ఈ ఓన్లీ ఇలాంటివి కాకుండా మనకు చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈ షాప్ లో. మనము మూవీస్ లో 90s ఎరాలో చూసుకుంటే కదా, ఇలాంటి వుడెన్ వి, ఇట్లా పాత కాలంవి, అలాంటి అన్ని షాప్ లో ఉన్నాయి. మీరు పక్కా మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా, మీ ఇంట్లో ఇలాంటివన్నీ పెట్టుకోవాలి అనుకుంటే పక్కా మీరు ఈ స్టాల్ ని విజిట్ చేయండి. సో మనం ఇప్పుడు స్టాల్ 2 లో ఉన్నాము. ఈ స్టాల్ 2 లో ఏంటి అంటే స్పెషాలిటీ ఏంటంటే మనకు నార్మల్ గా చిన్న పిల్లలు కానీ ఇంట్లో మనం ఏజ్ చేసిన డ్రెస్సెస్ కి మరకలు పడిపోతే, అంత ఆ డ్రెస్ ని మరకలు పడిపోతే ఎంత వాష్ చేసినా కూడా, డ్రై క్లీనింగ్ ఇచ్చినా కూడా డ్రెస్సెస్ కి మరకలు అనేవి పోవు. బట్ ఈ స్టాల్ లో వాళ్ళు ఉండే ఒక థింగ్ బట్టి డ్రెస్సెస్ కున్న మరకలు అనేవి అన్ని ఈజీగా వెళ్ళిపోతాయంట. సో మనం వాళ్ళతో మాట్లాడి అసలు ఈ థింగ్ ఏంటి, దీని వల్ల ఎలా పోతాయి అనేది తెలుసుకుందాం. సో చెప్పండి, ఏంటిది? ఇది స్టెయిన్ రిమూవర్ మేడం. మీ బట్టల్లో ఏదైనా మరకలు ఉంటే పోతాయి. నేను మీకు డెమో చూపెడతాను. ఓకే, డెమో చూపించండి. ఇది పెన్ మార్కలు, ఇది పచ్చడి. ఓకే, ఇక్కడ మరకలు ఉంది, అక్కడ కొంచెం తడి చేయాలి నీళ్ళతో. ఓకే, నార్మల్ వాటర్. నీళ్ళు వేసిన తర్వాత ఈ సబ్బు ఉంటది, ఈ సబ్బు రుద్దాలి. ఒక 4-5 సెకండ్స్ చేసిన తర్వాత మీ ఇంటిలో బ్రష్ ఉంటది. దీని తర్వాత గిట్లా రుద్దితే కూడా పోతుంది. మీ ఇంటిలో బ్రష్
పోతుంది. దీంతో చాయ్, నూనె, పసుపు, పచ్చడి, కాఫీ, ఇంక్, బ్లడ్, రస్, ఇంకా ఏమంటారు పెన్, ఇంక్స్ ఏదైనా ఉంటే పోతుంది. కొంచెం హార్డ్ గా రబ్ చేయాలి, రబ్ చేస్తే బ్రష్ ఉంటే మీకు ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి, మొత్తానికే పోయింది. బ్రష్ ఉంటే మొత్తం పోతుంది. ఇప్పుడు లైట్ ఉంది అంతే. ఓకే, ఇప్పుడు ఇది ఒక్కొక్క దీని కాస్ట్ ఎంత ఒక్కదాంది? సింగిల్ అయితే 30 రూపాయలు, రెండు అయితే 50, ప్యాకెట్ తీసుకుంటే మీకోసం 100 రూపీస్. ఓకే, సింగిల్ అయితే 30 రూపీస్. సో మీరు చూసారు కదా, సో ఇది చాలా బెస్ట్ థింగ్ అనేది మాత్రం అయితే నేను చెప్తాను. బికాజ్ మనకి ఇంట్లో చాలా థింగ్స్ ని మనం అన్నిటిని ఖరాబ్ చేస్తుంటాము, ఆర్ఎస్ లైక్ దాని మీద స్ట్రెయిన్స్ పడ్డం కానీ, దానివల్ల మనం ఆ డ్రెస్సెస్ అనేవే వాడము. సో దానికి గర్ల్స్ కి కానీ, ఫ్యామిలీ మమ్మీ వాళ్ళకి కానీ ఇది మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను అంటాను. సో మనం థర్డ్ స్టాల్ దగ్గర ఉన్నాము. ఈ స్టాల్ ని మీరు నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు. ఇది చాలా స్పెషల్ గా నాకు అనిపిస్తుంది. మోస్ట్లీ మనకి ఏంటంటే ఇంట్లో చాలా బాగా డెకరేట్ చేసుకోవాలనిపిస్తుంది. అలాగే ఫ్యామిలీస్ లో ఉన్న పేరెంట్స్ కి అయితే, మమ్మీ వాళ్ళకైతే ఇంకా చాలా డెకరేటివ్ గా, ఇల్లు చాలా ఇన్నోవేటివ్ గా ఉండాలి, చాలా యూనిక్ గా పీసెస్ మన ఇంట్లో పెడితే మన ఇంటికి చాలా అందం వస్తుంది అని చెప్పేసి మన పేరెంట్స్ చాలా వరకు అనుకుంటూ ఉంటారు కదా. సో మనం ఇప్పుడు అలాంటి షాప్ లోనే ఉన్నాము. మీరు చూడొచ్చు, ఇది ఏంటి అని అంటే వుడెన్ పెయింటింగ్, చాలా బాగుంది. అంటే మొత్తం ఇది వుడ్ మీద వాళ్ళు కొన్ని నేచురల్ కలర్స్ కానీ లేకపోతే దాంతో పెయింట్ చేశారు. మనం చూసుకున్నట్టయితే చాలా రియలిస్టిక్ గా ఉంది. మనం ఇంట్లో పెట్టుకుంటే మన వాల్ కి కానీ, మన బెడ్రూమ్ లో పెట్టుకుంటే దానికి రూమ్ కి చాలా అందం వచ్చేలా కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు చాలా టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్లీ చూసుకుంటే మనకు ఫస్ట్లీ మన దేవుడి గదిలో పెట్టుకోవాలంటే మీకు మంచిగా దేవుళ్ళే అన్ని ఉన్నాయి. వినాయకుడిది ఇది మోస్ట్లీ మీరు ఫస్ట్ చూసుకున్నట్టయితే వినాయకుడిలో ఎన్ని రూపాలు ఉన్నాయో, ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క అందులో చూపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకటి మనకు ఓల్డెన్ డేస్ లో రాజులు రాణిలు పల్లకిలో వెళ్ళేటివి అవన్నీ ఉన్నది చూడు, అది ఇది ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ పెయింటింగ్. సో మనం ఈ స్టాల్ ఏంటి అని అంటే, ఇది ఈ స్టాల్ అన్నమాట, అమృత హ్యాండ్ క్రాఫ్ట్. అయితే ఈ స్టాల్ లో మనం చూసుకున్నట్టయితే అన్ని వుడెన్ వే ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ కానీ, బుద్ధ కానీ అన్ని హ్యాండ్ మేడ్ వే, అన్ని వుడెన్ పెయింటింగ్ లాగా లేదా వుడెన్ క్రాఫ్ట్ లానే ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాము. ఈ ఫోర్త్ ప్లేస్ ఏంటంటే ఫుడ్ ప్లేస్. ఇది చాలా అందరికి ఎక్సైటింగ్ ఉండే ప్లేస్. ఎందుకంటే ఈ టైంలో మనకు నార్మల్ గా హలీం దొరకదు, చాలా ఒకేషనల్ గా కొన్ని మంత్స్ లోనే మాత్రం హలీం మాత్రం దొరుకుతుంది హైదరాబాద్ లో. కానీ నుమాయిష్ ఎగ్జిబిషన్ లో పిస్తా హౌస్ వాళ్ళు మనకు హలీం ప్రొవైడ్ చేస్తున్నారు. సో హలీం లో చాలా రకాలు ఉంటాయో ఏమో నాకు అంత ఐడియా లేదు, బట్ ఎవరికి హలీం అంటే ఇష్టం, నాన్ వెజ్ వాళ్ళకి, నాన్ వెజ్ ఎవరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు పక్కా నుమాయిష్ కి వస్తున్నారు అని అంటే వాళ్ళు పక్కా పిస్తా హౌస్ హలీం ని మాత్రం పక్కా వాళ్ళు ట్రై చేయాలి. ఇట్ విల్ బి చాలా బాగుంటుంది. నేను ఒకసారి ట్రై చేశాను, బట్ నేను చికెన్ ట్రై చేశాను, అది చాలా బాగుండే. సో మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకో. సో మనం ఇప్పుడు 5th ప్లేస్ లో ఉన్నాము. ఈ 5th ప్లేస్ స్టాల్ కాదు, అలానే ఏదైనా యూస్ఫుల్ థింగ్ కాదు, ఇది ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ పర్పస్. మనం ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే నుమాయిష్ ఎగ్జిబిషన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏంటి అని అంటే అవి రైడ్స్ అన్నమాట. మనకి ఇక్కడ చాలా పెద్ద జాయింట్ విల్ ఉంది, అలానే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. మనం నా బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే బిగ్గెస్ట్ జాయింట్ వీల్ ఉంది, అలానే కొన్ని గేమ్స్ లాగా అలానే అన్ని ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అని అంటే మన క్యాష్ మాత్రం పక్కా, క్యాష్ ఉంటే మాత్రం అన్ని రైడ్స్ లో వెళ్ళొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో పక్కా మీరు నుమాయిష్ కి వస్తున్నారు అంటే దీన్ని పక్కా ట్రై చేయండి. సో మనము నుమాయిష్ లో చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో ఎక్స్ప్లోర్ చేసే బదులు మనం ప్రజలతో మాట్లాడాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్లీ మనతో పాటు ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళు నుమాయిష్ కి 25 years గా చైల్డ్హుడ్ నుంచి వస్తున్నారంట. సో మనం వాళ్ళతో ఈసారి నుమాయిష్ ఎలా ఉంది, ఎలాంటి థింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏది అట్రాక్టివ్ గా అనిపించింది, ఏది ఎక్స్పెన్సివ్ గా ఉంది, ఏది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉందో కనుక్కుందాం. సో సార్, హలో సార్. Hello, నా పేరు భావేష్. I have been coming to this exhibition since my childhood, as I have been born and brought up here. So ఇక్కడ యాక్చువల్గా ఐకానిక్ ప్లేసెస్ అని చెప్తే, see there are many places over here for shopping. If you say you go for Kashmiri stuffs, go for Lucknowi stuffs, then ఇంకోటి మీకు భాగల్పూరి ఉంటాయి. భాగల్పూరితో పాటు గుజరాత్ ఐటమ్స్ ఉంటాయి. ఇది ఏం చెప్తాం మనం, బాందిని, అజ్రక్స్ ఉంటాయి. దాంతో పాటు మీకు కలంకారీ ఉన్నాయి. సో ఆ స్టోర్స్ కి వెళ్ళకండి, మామూలుగా 100 రూపాయలు 200 రూపాయలు ఆ ఆఫర్లు ఉన్నాయి అక్కడ వెళ్ళకండి. పైకి చూడండి మీరు. ఇఫ్ ఇట్ ఈస్ హైదరాబాద్ రిజిస్టర్, డోంట్ గో టు దస్, గో టు ద ప్లేసెస్
those shops are not going to come back here again back. Okay. After, so this is for 1.5 months or something odd. Yes, yes. సో కాశ్మీర్ నుంచి వచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి, మీకు వాల్యూ అడిషన్ ఉంటుంది. సెకండ్, తినడానికి మీకు కావాలంటే ఫుడ్ గురించి చెప్పండి. Yeah. అందరికి ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో ఏమేం ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు? See, నేనంటే ప్యూర్ వెజ్ ఉన్నాను. సో ప్యూర్ వెజ్ లాగా నేను అది చెప్తాను, నాన్ వెజ్ ని మీరు చెప్పండి. సో ప్యూర్ వెజ్ లో మీకు కావాలంటే ఇప్పుడు నిలోఫర్ ఓపెన్ అయింది. దిస్ యూ కెన్ ఎనీవేస్ హ్యావ్ ఇట్ ఇన్ ఎనీ నిలోఫర్ స్టోర్స్. Yeah, in Hyderabad every ఓకే, మీరు ఇక్కడ తినాలంటే వెజ్ పఫ్, వెజ్ పఫ్ తో వేడి వేడిగా అది సూప్ వస్తుంది ఒకటి. ఓకే. ఓకే, అది ఇక్కడ దొరుకుతుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంది, అది వెజ్ అండ్ నాన్ వెజ్ దొరుకుతుంది మీకు. కానీ ఇంకొక సైడ్ అక్కడ ఉంది, అక్కడ ఓన్లీ ప్యూర్ వెజ్ ఉంది. సో బోత్ ఆప్షన్స్ ఆర్ దేర్. వెజ్ గైజ్ అక్కడే వెళ్తారు. ఇంకోటి షుగర్ కేన్ జ్యూస్. ఓకే. నార్మల్ గా షుగర్ కేన్ జ్యూస్ చాలా కామన్ కదా, ఇక్కడ ఏంటి అంత స్పెషల్? అది మీరు ఆగ్రా వాళ్ళ చాట్ ఉంటది, ఆగ్రా వాళ్ళ చాట్ తో పాటు అది తిన తర్వాత అది తింటే మీకు ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ వాటర్ ఫుల్ సాటిస్ఫాక్షన్ మీకు అక్కడ షుగర్ కేన్ జ్యూస్ కి వస్తుంది. ఓకే. ఓకే, యాపిల్ పైస్ ఉంటాయి, యాపిల్ స్మాల్ చాక్లెట్స్, హ్యాండ్లూమ్ స్టోర్స్ ఉంటాయి ఇక్కడ లోపల. యాప్కో వాళ్ళది, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళది, టీఎస్ఆర్టీసీ వాళ్ళది, అంటే తెలంగాణ గవర్నమెంట్స్. అక్కడ లోపల అండి ట్రస్ట్ వర్ది హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి మీకు, మొత్తం హ్యాండ్ మేడ్ ఐటమ్స్. ఇంకా ఇదంటే దిస్ ఇస్ దేర్ యూ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ మోస్ట్లీ. మీకు కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఈ సైడ్ ఈ లైన్ లో ఉన్నాయి, అది కూడా చాలా బాగుంటది, అది కూడా తీసుకోండి. ప్లస్ అది సోంప్స్ వస్తాయి, సోంప్ చాలా వెరైటీ ఉంటది, ఆ వెరైటీ కూడా మీరు తీసుకోండి. అది దోస్ గైస్ ఆర్ అగైన్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్ హియర్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ Yeah. వాయిస్ కే వస్తారు. యా, నెక్స్ట్ ఉమైష్ కే వస్తారు. సో అవన్నీ ఐటమ్స్ మీరు తీసుకోండి. ఇక్కడ ఒకటి మా డాడీ ఉండే అప్పుడు లుంగీస్ తీసుకుంటుండే, చంక్ బ్రాండ్ లుంగీస్. ఓకే. ఆ చంక్ బ్రాండ్ లుంగి తీసుకోండి, అది చాలా బాగుంటది. యూ కెన్ ఆల్సో గో ఫర్ ఖాదీ కాటన్ షర్ట్స్ విచ్ ఆర్ వెరీ రీజనబుల్ హియర్. 150, 200, 250 రూపీస్ లోనే ఉంది అది. సో దోస్ ఆర్ ఆల్ వాట్ యు సే ఇస్ ఎయిరీ అండ్ గుడ్ ఫ్యాబ్రిక్స్. అవన్నీ తీసుకోండి. మళ్ళీ జ్యువెలరీ కోసం చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, యూ కెన్ గో ఫర్ బ్యాగ్స్, అది కూడా బాగుంటాయి. దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ ఎక్స్ప్లోర్. డోంట్ గో ఫర్ దట్ 100, 200, 300 రూపీస్ ఐటమ్స్. అది వెళ్ళకండి. హైదరాబాద్ షాప్స్ అంటే పైన చూడండి బోర్డ్, హైదరాబాద్ జిఎస్టీ ఉంటే అస్సలు వెళ్ళకండి. అది హైదరాబాద్ లోనే దొరుకుతుంది, ఎందుకు తీసుకోవాలి మళ్ళీ? ఓకే, సో అది చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసుకున్నట్టయితే ఆయన చెప్పింది ఏంటి అని అంటే, నుమాయిష్ లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్స్ కి వచ్చినవి. ఆ షాప్ లో మీరు ఎక్స్ప్లోర్ చేసిందంటే మీకు కొంచెం బాగా బడ్జెట్ ఫ్రెండ్లీగా మీరు ఇంకా నెక్స్ట్ నుమాయిష్ కి వచ్చే వరకు ఇట్ విల్ బి వెరీ గుడ్ అని చెప్పేసి సో ట్రై చేయండి. సో మనం ఇప్పుడు 6th ప్లేస్ లో ఉన్నాము. ఈ 6th ప్లేస్ ఏంటి అని అంటే ఫుడ్ అన్నమాట. మీరు నార్మల్ గా మనం బయట జంక్ ఫుడ్ తింటాం, మోస్ట్లీ అమ్మాయిలకు కానీ నార్మల్ అందరికి చాట్లు, పానీపూరి చాలా ఇష్టం. కానీ మనం ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న పానీపూరి, చాట్ అవి తింటాం. కానీ మనం ఇక్కడ వచ్చిన ఆగ్రా డైమండ్ అనే ఈ స్టాల్ లో మనకు వేరే స్టేట్ లో ఉన్న ఫ్లేవర్డ్ ఫుడ్ కానీ, వాళ్ళు ఎలా కుక్ చేస్తారు, వాళ్ళ ఫ్లేవర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ స్పైసెస్ ఎలా ఉంటాయి అని అన్ని థింగ్స్ ని మిక్స్ చేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి. మనం చూసుకుంటే పానీపూరి, బేల్పూరి, ఏమో నాకు ఐటమ్స్ పేర్లు కూడా అంత ఐడియా లేవు, బట్ అన్ని రకాల ఫుడ్లు ఉన్నాయి. ఎవరు ఫుడ్ లవర్ కి, వ్లాగ్ చేసే వాళ్ళకి, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ ప్లేస్, ఈ స్టాల్ అనేది చాలా బెస్ట్ స్టాల్. సో పక్కా విజిట్ చేయండి. మనం ఈ స్టాల్ లో చూసుకున్నట్టయితే మనకు పాపడి చాట్, దహీపూరి, పానీపూరి, సమోసా చాట్, పావ్ బాజీ, మిసల్ పావ్ అని చెప్పేసి ఏవో ఇవన్నీ ఏంటి అని అంటే ఢిల్లీ, ముంబై అక్కడ చాలా డిఫరెంట్, అంటే అక్కడ సైడ్ పీపుల్ చాలా ఇష్టంగా తింటారు. దాన్ని అలాంటి వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ ఫ్లేవర్స్ కానీ వాళ్ళ స్పైసెస్ తో మనకు ఇక్కడ మన హైదరాబాద్ నుమాయిష్ ఎగ్జిబిషన్ లో వాళ్ళు పెట్టారనమాట. సో పక్కా ఎవరికి ఇలాంటి చట్పటా ఖానా తినాలి, చట్పట్ ఫుడ్ తినాలి అనిపించే వాళ్ళు పక్కా విజిట్ చేయండి. మనం ఇప్పుడు 7th స్టాల్ లో ఉన్నాము. ఈ 7th స్టాల్ స్పెషాలిటీ ఏంటంటే మనకు నార్మల్ గా అమ్మాయిలకి చాలా వరకు కాంచు గాజులు ఇట్లా మంచిగా చాలా చాలా అస్థెటిక్ గా చాలా ట్రెడిషనల్ గా ఉంటాయి కదా. సో అలాంటి స్టాల్ ఇది. మనం ఈ స్టాల్ లో చూసుకున్నట్టయితే కాంచు గాజులు మనం పూర్వంలో మమ్మీ వాళ్ళు, అమ్మమ్మలు వేసుకుంటారు కదా, అలాంటివి ఈ మధ్య అయితే ఏంటంటే చార్మినార్ లో చాలా ఫేమస్ అయిపోతుంది. బట్ అలాంటి బ్యాంగిల్ కాకుండా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కాంచువి చాలా బాగున్నాయి. కలర్స్ లో కానీ ఆ డిజైన్స్ లో కానీ చాలా బాగుంటాయి. మన ట్రెడిషనల్ వేర్ కి చాలా సెట్ అయిపోతాయి. సో ఎవరైనా నుమాయిష్
నుమాయిష్ కి రావాలి, ఇలాంటి జ్యువెలరీ ఏమైనా కావాలి అనుకుంటే పక్క ఈ స్టాల్ ని సెలెక్ట్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఒక స్టాల్ ప్లేస్ లో కానీ, ఒక ఫుడ్ స్టాల్ ప్లేస్ లో కానీ లేదు, ఒక స్ట్రీట్ లో ఉన్నాము. ఈ స్ట్రీట్ మొత్తం ఏంటి అంటే కాశ్మీరీ సంబంధించింది అనమాట. కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ కానీ, అక్కడ ఉన్న స్పైసెస్ కి సంబంధించినవన్నీ ఈ స్ట్రీట్ లో ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ చాలా షాప్స్ ఉన్నాయి. ఒక్కొక్క షాప్ లో ఏంటంటే, ఒక షాప్ లో ఏమో డ్రై ఫ్రూట్స్ కానీ, లేదా స్పైసెస్, ఫుడ్ లో మనం యూజ్ చేసే స్పైసెస్, మనం నార్మల్ గా మన ఇండియన్ ఫ్లేవర్ టచ్ ఇస్తాం మన పేరెంట్స్ అందరూ, కానీ కాశ్మీరీలో అక్కడ ఎలాంటి స్పైసెస్ ఉంటాయో మనకు అంత ఐడియా ఉండదు. బట్ ఈ స్టాల్స్ లో, ఈ స్ట్రీట్ లో మొత్తం మనకు ఓన్లీ కాశ్మీరీ స్టాల్స్ కి, కాశ్మీరీలో వాడే స్పైసెస్ కానీ, అక్కడ యూజ్ చేసే డ్రై ఫ్రూట్స్ కి మాత్రమే అవైలబుల్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ స్ట్రీట్ లో మొత్తం మనం చూసుకుంటే చాలా స్పైసెస్ ఉన్నాయి. అండ్ ఫుడ్ లో కూడా మనం స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు, లేకపోతే కొంచెం హనీ కానీ, మన ఇంట్లో యూజ్ చేసుకునే థింగ్స్ కూడా మనకి ఇక్కడ అక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేసిన థింగ్స్ ఉన్నాయి. సో మనకు వాళ్ళ ఫ్లేవర్స్ కానీ, వాళ్ళ థింగ్స్ ని మనకు కొంచెం టచ్ అయినట్టు ఉంటది. సో ఇక్కడ ఓన్లీ హాటే కాకుండా స్వీట్స్ ఉన్నాయి, హనీ ఉంది, మళ్ళీ మనం బిర్యానీలో యూజ్ చేసే థింగ్స్ కానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్ లో ఉన్నాయి. మరి హై కాస్ట్ లో లేవు, అలానే లో కాస్ట్ లో కూడా లేవు. మనం బయట ఎలాంటి రేంజ్ ఆఫ్ కాస్ట్ మనం చూస్తామో అలాంటి రేంజ్ ఆఫ్ కాస్ట్ ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ ఏంటి, ఈ స్ట్రీట్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈ స్ట్రీట్ స్పెషాలిటీ ఏంటి అని అంటే నార్మల్ గా ఏంటి అంటే మనకు బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం కాస్ట్ ఫ్రెండ్లీగా ఉంది. అలానే చాలా టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర. సో మనం ఇప్పుడు 8th స్టాల్ లో ఉన్నాము. ఈ స్టాల్ కి కొంచెం స్పెషాలిటీ ఉంది. అదేంటి అంటే సింగరేణి వాళ్ళు స్వయంగా ఉత్పత్తి చేసిన, వాళ్ళు స్వయంగా రెడీ చేసిన ఐటమ్స్ మాత్రం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఓన్లీ లేడీస్ కి మాత్రమే, లేడీస్ కి కావాల్సిన అన్ని థింగ్స్ ఇక్కడ మనకు మోస్ట్లీ బట్టలు, లేదా బ్లౌజ్ పీసెస్ కానీ, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి మనం ఈ స్టాల్ లో చూసుకోవచ్చు. ఇదేంటంటే సింగరేణి వాళ్ళదన్నమాట. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, నైటీస్, డ్రెస్సెస్, బ్లౌజ్ పీసెస్, శారీస్ అన్ని రకాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ స్పెషాలిటీ సింగరేణి వాళ్ళది. సో ఎవరికైనా హ్యాండ్ మేడ్వి కావాలి, బాగుండాలి, మంచి క్వాలిటీ ఉండాలి అంటే ఈ స్టాల్ ని పక్కా విజిట్ చేయండి. మనం ఫైనల్ లాస్ట్ ఎగ్జిబిషన్ కి వచ్చేసాము. సో ఇదేంటంటే లాస్ట్ స్టాల్ అని చెప్పొచ్చు, స్ట్రీట్ అని చెప్తాను. ఈ స్ట్రీట్ లో ఏంటి అంటే చాలా టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్ కి సంబంధించిన శారీస్ అనేసి నుమాయిష్ లో ఉన్నాయని మీకు చెప్పాను కదా. ఈ స్ట్రీట్ లోనే మనం చూడొచ్చు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో స్పెషల్ గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నాకు ఏంటంటే స్పెషల్ గా అనిపించింది ఈ స్టాల్ ఏంటంటే కాశ్మీరీ స్టాల్ అంట. ఇక్కడ అన్ని కాశ్మీర్ కి సంబంధించిన మెటీరియల్ కానీ, శారీస్ కానీ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్లీ మనం ఇక్కడ వీళ్ళని అడిగి ఇక్కడ ఈ స్టాల్ స్పెషాలిటీ ఏంటి, ఏమేమి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి, శారీస్ ఉంటాయి, దాని బడ్జెట్ ఏంటి, ప్రైస్ రేంజ్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. సో మనము స్పెషల్ స్టాల్ అని చెప్పేసాం కదా. ఇక్కడ మనకు కాశ్మీరీకి సంబంధించిన ఆ వెదర్ కండిషన్ కి సంబంధించిన చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాతింగ్ తో సంబంధించిన శారీస్ కానీ, షాల్స్ కానీ అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న మన సేల్ పర్సన్ తోటి కానీ, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి, సార్ చెప్పండి సార్ ఈ స్టాల్ స్పెషాలిటీ ఏంటి, మీకు ఈ ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో యాక్చువల్గా మనం ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఎగ్జిబిషన్లో స్టాల్ పెడుతున్నాము. సో ఫర్ ది ఫస్ట్ టైం ఏంటంటే ఏదైతే కాశ్మీర్ ప్రోడక్ట్స్ ఉంటాయో, సో మన దగ్గర ఏంటంటే జనరల్గా హైదరాబాద్ ప్రోడక్ట్స్ అనేవి దొరుకుతూనే ఉంటాయి. బట్ కాశ్మీర్వి మనకి కావాలి అని చెప్పేసి నేను కాశ్మీర్కి సంబంధించిన స్టాల్స్ కానీ, లేకపోతే షాల్స్ కానీ, లేకపోతే మన దగ్గర డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, సూట్స్, ఆరీ వర్క్, శారీస్, అందులో చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. మీరు చూడవచ్చు జనరల్గా అక్కడ షాల్ కనబడుతుంది బ్లూ కలర్, ఆ షాల్, దాని పక్కన శాడీ, ఇది వచ్చేసి మనకి వెల్వెట్ డ్రెస్సెస్, అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్. సో మన దగ్గర ఎక్కువగా సేల్ అయ్యేటి ఏంటంటే లైక్ షాల్స్ కానీ, సో మీరు చూడొచ్చు ఈ టైప్ షాల్స్ కానీ, లేదంటే మనకి ఇట్లా ఈ టైప్ సూట్స్ కూడా ఓన్లీ పష్మీనా మాత్రమే ఇప్పుడు మన దగ్గర దొరుకుతాయి. సో మన స్టాల్ నెంబర్ వచ్చేసి 2018 SRV అర్బన్ క్లాతింగ్. సో మనకు మీరు ఇక్కడ అంటే కాశ్మీర్ కి అక్కడ అంటే ఆ వెదర్ కండిషన్ కి మ్యాచ్ అయ్యేలా మీరు ఇలాంటి షాల్స్ ప్రొడక్ట్స్ అనేది తీసుకొస్తారు. సో మన హైదరాబాద్ వెదర్ కండిషన్ కి ఇవి చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. సో మనకి బడ్జెట్ ఎంత ఉండొచ్చు, అంటే కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఎందుకంటే మనకు నుమాయిష్ లో అన్ని చోట్ల చాలా కాస్ట్లీ ఉన్నాయి. బట్ ఈ స్టాల్ లో మాకు ఎందుకు చూడడానికి చాలా వైబ్రెంట్ కలర్స్ తో కానీ, చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కనిపించాయి. సో బడ్జెట్ ఎలా ఉండొచ్చు, ప్రైస్ రేంజింగ్ ఎలా ఉంది? మీకు బడ్జెట్ చూసుకుంటే కనుక జనరల్గా మన దగ్గర షాల్స్ వచ్చేసి 1500కి 2, లేదంటే ఒక 500కి 1, అంటే డిపెండ్స్ అపాన్ ది క్లాత్.
సో క్లాత్ ఒకవేళ క్వాలిటీ ఉందనుకో యాజ్ మచ్ ప్రైస్ కూడా కొద్దిగా బెటర్గానే ఉంటుంది. ఒకవేళ క్లాత్ నార్మల్ ఉంది రీజనబుల్గా తీసుకోవచ్చు అని అనుకుంటే 300 to 400 500లో కూడా అయిపోతుంది. ఇంకా పంచోస్ ఉన్నాయి, స్వెటర్స్ ఉన్నాయి, ప్లస్ మన దగ్గర సూట్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో డిపెండ్స్ అపాన్ యువర్ చాయిస్. మేము ఆ ప్రైస్ కూడా ఇస్తాం. ఒకవేళ మేము ఏమైనా హెవీ ప్రైస్ చెప్పినా 100% ఒకవేళ కస్టమర్కి సాటిస్ఫై అవ్వాలి అంటే మేము తక్కువ కూడా చేస్తాం. 100% మీకు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం మేము. సో మనం చూసుకున్నట్టయితే ఈ షాప్ లో కానీ ఈ స్టాల్ లో కానీ కాశ్మీరీకి సంబంధించిన సూట్స్, షాల్స్ అన్నీ ఉన్నాయి. సో ఎవరికైనా ఈ వెదర్ కండిషన్ లో, మన హైదరాబాద్ లో వింటర్ వచ్చేసరికి చాలా చలిగా ఉంటుంది. మనం ఎన్ని స్వెటర్స్ వేసినా ఏం చేసినా కూడా చాలా ఉంటాయి. సో మనము ఇంకా వేరే పర్సన్స్ తో కూడా మాట్లాడుకుందాము. ఆయన పేరు సో ఇంకొక పర్సన్ ఉన్నారు. ఈ పర్సన్ తో మనం ఈ స్టాల్ స్పెషాలిటీ ఏంటి, ఇంకా ఏమేమి మనము ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ షాప్ లో అనేది తెలుసుకుందాం. సో ఈ స్టాల్ का स्पेशलिटी क्या है, ये इसका प्राइस रेंजिंग कैसा हो सकता है? The stall's speciality is pashmina. Pashmina is a shawl. Mostly it comes from the Ladakh, Chanthang tribe, and it's very expensive and very elegant shawl. I can show you shawl now. And the stall's speciality is customers mostly and us, Kashmiri peoples. This is a Kashmiri shawl, you can see it. You can check this out. This is a golden work from Kashmir, mostly done by artists. ये शॉल कोई नहीं बना सकता. ये हैंडमेड जैसा लग रहा है. This is a handmade. Yes, ma'am. This is a handmade. ओके, हैंडमेड, पूरा हैंडमेड का है. हाँ. तो इसमें कलर्स वगैरह और ये Different colors. Yeah. There are different colors. what is the budget range of like pricing? Mostly we are giving many discounts here, people, but it's very heavy and very expensive. So we are giving on discount. The budget is almost like 50,000 to 3,500. Is the shawl prices, and this is a speciality, and it is a heritage of Kashmir, and it is a very beautiful thing from Kashmir, and it is mostly handmade. And it is very lightweight. Mostly, yeah, shawls are will be very heavy and it will be so much what will say heavy जैसा लगता है, पर ये बहुत हैंडमेड जैसा लग रहा है और पूरा लाइट वेट है. तो यही स्पेशलिटी है क्या? यस मैम, दिस इज अ स्पेशलिटी, क्योंकि ये लाइट वेट रहता है और ये बहुत ही अच्छे से बनता है. कम से कम 6 months इसको लगते हैं बनाने के लिए. इससे भी अच्छा है. दिस इज लाइक 8,000 rupees price of this one. There are many patterns and there are many different things. You can see this is poncho. Okay. And this is one of the speciality of this stall. We are selling ponchos mostly. People are liking these ponchos, and those are shawls. This is speciality, and these are velvet dresses for bridal work. You can take this. Yeah. You can- So what is your experience first time you came to Nimaish, or last year, or when before you came here? This is my first time experience in Numaish, and it's very and it's fun, really fun. Yeah, it's fun. I'm learning so many things. Yeah. సో మనం లాస్ట్ లో ఏం చెప్పాలి అని అనుకుంటున్నా అంటే, మీకు ఇలాంటి టైప్స్ ఆఫ్ క్లాతింగ్ కానీ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్, చాలా వామ్ గా చాలా లైట్ వెయిట్ ఉండే థింగ్స్ ఏమైనా కావాలంటే మీరు ఈ స్టాల్ ని విజిట్ చేసుకోవచ్చు. బడ్జెట్ లో ఉన్నాయి, కొంచెం బార్గెన్ చేసుకోండి, బట్ చాలా బాగున్నాయి. సో ఏ పష్మీనా కా ఏ బోల్తో హౌ యూ విల్ సే? The purity can be checked by this. I will show you directly from action. Let's see. Can you check this? There is a hole. Can you check this? ओके, नो नॉट विजिबल. सो इसका स्पेशलिटी ये क्या है? The specialty is this is a lotus work from Kashmir, and it's like only one piece. Yeah. Totally shawl. Yeah. You can wear this. Yeah. Like this.
యా చాలా వామ్ గా చాలా క్లాసిక్ గా ఉంది. మీకు ఇలాంటి షాల్స్ కానీ ఇష్టం ఉన్నా లేకపోతే మీరు ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ షాల్స్ ట్రై చేయాలి అనుకుంటే ఈ స్టాల్ ని పక్కా విజిట్ చేయండి, చాలా బాగుంది. సో ఇదండి మన నుమాయిష్ ఎగ్జిబిషన్ ఫుల్ టూర్ అన్నమాట. మీరు ఈ ఎగ్జిబిషన్ లో అన్ని టైప్స్ ని మీరు విజిట్ చేయొచ్చు, అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీకు బట్టలు కావాలంటే బట్టలు ఉన్నాయి, ఫుడ్ కావాలంటే ఫుడ్ ఉంది, మళ్ళీ దాని తర్వాత ఫన్ యాక్టివిటీస్ చేయాలంటే అది, మళ్ళీ మీకు ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు కానీ ఏది ఏమైనా కానీ మీకు చాలా ఎంజాయ్మెంట్ గా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది మీరు నుమాయిష్ కి రావడం. ఎందుకంటే మీకు కావాల్సిన అన్ని ఇక్కడ దొరుకుతాయి ఒకటే ప్లేస్ లో, ఆల్ ఓవర్ A to Z థింగ్స్ అన్ని కావాలి అంటే నుమాయిష్ ఇస్ ద ప్లేస్. నుమాయిష్ కి రండి, మీకు నచ్చిన థింగ్స్ అన్ని కొనుక్కొని హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.